గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే నిన్న రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. అందులో ముఖ్యంగా ఇరిగేషన్ పైన ఒకటి, తర్వాత ఈ కొత్త జిల్లాల్లో పోస్టులకు సంబంధించి, తర్వాత యాసిడ్ దాడులకు పాల్పడే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అలాంటి అంశాలకు సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల రీడిజైన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించినటువంటి అన్ని ప్రతిపాదనల్ని కేబినెట్ ఓకే చెప్పింది. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల్లో 5 జలాశయాలు, కొత్త జలాశయాలు నిర్మించేందుకు, ఆ తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంచనా వ్యయం పెంచిన దానికి, వాటిని దాంతోపాటు ఈ ఆర్డీఎస్ పైన ఒక కొత్త ఎత్తిపోతల పథకం తుమ్మిళ్ళ దగ్గర కట్టేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత కొత్త జిల్లాల్లో ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో 797 పోస్టులని భర్తీ చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత పండిట్లు, పీఈటీల పోస్టులని వాళ్ళ స్థాయిని పెంచింది స్కూల్ అసిస్టెంట్తో సమానంగా. దానికి సంబంధించిన ఆమోదాన్ని ప్రతిపాదన కూడా కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ఆ తర్వాత యాసిడ్ దాడులకు పాల్పడేటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు ఉండాలి, చట్టాన్ని సవరించాలని చెప్పి నిన్న కేబినెట్ ప్రతిపాదించింది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఈ మొత్తం ఈ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ సంబంధించినటువంటి వార్తల్ని అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికన పబ్లిష్ చేశాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే ఇక ముఖ్యంగా ఈ కూరగాయల సాగుకు సంబంధించి కూరగాయలకు ధర రావట్లేదు. మొత్తం రైతులు కూరగాయలకు గిట్టుబాటు ధర అందక కూరగాయలను రోడ్లపైన, తర్వాత చెత్తకుప్పలు పడేసే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈనాడు ప్రత్యేక కథనం తీసుకుంది. కొరగాని కూరల సాగు అని చెప్పి ఒక ఫోటోతో పబ్లిష్ చేసింది, ప్రత్యేక కథనంగా తీసుకుంది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక ఈ ఐటీకి సంబంధించి మరో 13 లక్షల మందికి తాకీదులు, నేడు మరో 5 లక్షల మందికి అనుమానాస్పద ఖాతాలుగా గుర్తించామంటున్న సిబిడిటి చైర్మన్ సుశీల్ చంద్ర అంటూ ఈనాడు ఒక కథనం తీసుకుంది. అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఈ ఖాతాలు మొన్న పెద్ద నోట్ల రద్దు తర్వాత వాళ్ళందరికీ కూడా నోటీసులు పోతున్నాయి. ఇప్పటిదాకా 18 లక్షల మందికి పైగా ఈ నోటీసులు పోయాయనేది ప్రత్యేక కథనం ఈనాడులో. అదొక వార్త ఉంది. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ నయీం సంబంధించి ఆయనతో కలిసి ఉన్నటువంటి పోలీసులు కలిసి ఉన్నటువంటి ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ ఫోటోలన్నీ కూడా అన్ని పత్రికలు 4-5 ఫోటోలు వచ్చాయి బయటికి. 5 ఫోటోలని కూడా నయీంతో పోలీసుల దావత్, నయీంతో ఖాకీల మిలాఖత్ అన్నటువంటి ఈ శీర్షికన అన్ని పత్రికలు కూడా ఫొటోస్తో సహా పబ్లిష్ చేశాయి. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఒకటి ఈ ఆన్లైన్లో క్లిక్ చేస్తే మీకు 5 రూపాయలు వస్తాయని చెప్పి అన్ని అడ్వర్టైజ్లని క్లిక్ చేస్తే 5 రూపాయలు వస్తాయని చెప్పి మొన్నటిదాకా ఒకటి బాగా తిరిగింది. ఆ ఆన్లైన్ కుంభకోణం, ఈ యాడ్స్ కుంభకోణానికి సంబంధించి దానికి 3,700 కోట్ల రూపాయలు మోసం చేశారని అంటూ ఒక మిట్టల్ అనేటువంటి వ్యక్తిని నిన్న నోయిడాలో పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఆన్లైన్ దొంగ ఆయనే అని చెప్పి ఇప్పుడు ప్రచారం. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు, అంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్టుల రీడిజైన్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు నిన్న ఆమోదం తెలిపింది. అందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 5 రిజర్వాయర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తర్వాత ఈ ఆర్డీఎస్ పైన కొత్త ఎత్తిపోతల పథకం తుమ్మిళ్ళ దగ్గర దానికి ఆమోదం తెలిపింది. సో ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి బద్దం బాలరెడ్డి గారు ఉన్నారు. ఇంకాసేపట్లో కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి భానుప్రసాద్ గారు జాయిన్ అవుతారు. బాలరెడ్డి గారు, నిన్నటి 5 రిజర్వాయర్లకి ఆమోదం తెలిపింది. మొత్తం ఓవరాల్గా నిన్నటి క్యాబినెట్ ఈ రీడిజైన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ రీడిజైన్కి ఆమోదం తెలిపింది. ఎట్లా చూస్తారు? అంటే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు 1 కోటి ఎకరాలని నీళ్ళందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో కొన్ని రీడిజైన్ తప్పలేదని చెప్పి ఇప్పటికీ చాలాసార్లు చెప్పినారు. సో నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎట్లా చూస్తారు? చాలా రోజుల నుంచి ప్రతిపక్ష పార్టీలు కూడా రీడిజైన్ చేసినటువంటి సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని మరి కోరింది. ఏ రకంగా చేస్తున్నాం అనేది మరి శ్వేతపత్రం ప్రకటించాలని కూడా కోరడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఇంద్రాసాగర్, రాజీవ్ సాగర్ ఏదైతే రీడిజైన్ విషయంలో వచ్చినప్పుడు 9,420 కోట్ల నుంచి 13,400 కోట్లు ఖర్చు పెడతానని ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. అదే రకంగా కాళేశ్వరంకు 5 రిజర్వాయర్లు నిర్మాణం చేస్తూ మరి 7,800 కోట్లతోని ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి అంచనాకు వచ్చింది. అయితే ప్రభుత్వం ఆశించిన విధంగా 1 కోటి ఎకరాలు మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మాట్లాడుతూ వచ్చింది.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు సాగుబడిలో తెచ్చింది అనేది కావాలి. మొన్ననే భద్రాది భక్త రామదాస్ది భద్రాద్రిలో ఏ రకంగా అయితే ప్రారంభోత్సవం చేసిండో మరి మిగతా ప్రాజెక్టులను కూడా 11 ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తానని మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయితే ఈ 2019 వరకు 1,00,00,000 కోటి ఎకరాలకు సాగుబడిలో తెస్తాడా, తెచ్చినట్టయితే ఎక్కడెక్కడి నుంచి ఎన్ని ఎకరాలు సాగుబడిలోకి వస్తుంది అనేది మనకు శ్వేత ప్రకటన చేయాలి. కానీ చెప్తూ పోతూనే ఉన్నాడు, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1,00,00,000 ఎకరాలకు సాగుబడిలో తెస్తా, 1,00,00,000 ఎకరాలకు సాగుబడిలో తెస్తా అంటే ఇంతవరకు ఎన్ని లక్షల ఎకరాలకు సాగుబడి తెచ్చినాం? గతంలో కూడా 25 లక్షలు నుంచి 50 లక్షల వరకు కూడా సాగుబడిలో ఉన్నటువంటి విషయాన్ని విస్మరిస్తున్నాడు ఈ యొక్క కేసీఆర్ గారు. గతంలో కూడా ఉన్నది 25 లక్షల నుంచి 50 లక్షల వరకు సాగుబడిలో ఉన్నది. కానీ ఈయన 1,00,00,000 ఎకరాలు అంటే ఎన్ని ఎకరాలకు సాగుబడి తెచ్చిండు అది చెప్పాలి కదా. చెప్పక నేను 1,00,00,000 ఎకరాలు నేనే తెచ్చినా అని చెప్పుకోవడం మాత్రం అది అసందర్భం. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎన్ని లక్షల ఎకరాలు తెచ్చినా అనేది ప్రకటించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కూడా ఈ రీడిజన్ పైన అభ్యంతరాలు చెప్తూనే ఉన్నాయి. సో నిన్న ఆల్రెడీ వాళ్ళు చెప్పినటువంటి ఆ రీడిజన్స్కి క్యాబినెట్తో ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఎవరు చెప్పినా వినేది లేదు, మేమేమనుకుంటే అదే చేస్తాం, నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేదే కాకుండా పాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు రెండింటిని కూడా రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఇక్కడ కూడా కాళేశ్వరం దగ్గర లేకపోతే ఇంకోటి వాటి రీడిజైన్ చేయటం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఏ రకంగా ఇబ్బందులు అవుతాయి అనేది హనుమంతరావు గారని ఈ మధ్యనే చనిపోయారు. ఆ ఎక్స్పర్ట్ కూడా చాలాసార్లు చెప్పారు. అవేమి వినకుండా క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటూ ఉంటే క్యాబినెట్ అంటే కేసీఆర్ గారు అంటే క్యాబినెట్ ఆయన చెప్పింది చేసేసారు, అయిపోయిందని చెప్తున్నారు. లోన్స్ తీసుకోవడానికి ఏమేమి అవసరం అంటే అప్పు తీసుకోవడానికి లేకపోతే వాళ్ళ అంచనాలకి అనుగుణంగా డిజైన్ ప్రకారం అంచనాలు ఉండాలా, అంచనాల ప్రకారం డిజైన్లు ఉండాలా? ఇప్పుడు అంచనాల ప్రకారం డిజైన్లు మారుస్తున్నారు. నేను ఇప్పుడు 30,000 కోట్ల నుంచి 60,000 కోట్లు మేము పెంచుతున్నామంటే 60,000 కోట్లకు సరిపోయేటటువంటి డిజైన్లు ఏర్పాటు చేసే పద్ధతి ఇది చాలా వృధా ఖర్చులకి దారితీసేది తప్ప దీనివల్ల లాభం లేకపోగా నష్టం జరుగుతుంది. ఎంత చెప్పినా వినకుండా చేయటం అనేది ప్రజాస్వామ్యం మీద మీద నమ్మకం లేదు. ప్రతిపక్షాలు చెప్పేదాన్ని వినేది లేదు. ఎక్స్పర్ట్స్ కమిటీ వేయటం లేదు. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ అయినా ఒకటి తీసుకొని ఇదే రకంగా ఉందని చెప్పేది కూడా లేకుండా సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని చేయటం జరుగుతుంది. ఇంకోటి మీ జిల్లాలో తుమ్మిళ్ళ దగ్గర ఈ ఆర్డీఎస్ మీద ఒక కొత్త ఎత్తిపోతల పథకం రాబోతుంది. దానివల్ల ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో అంటే ఇప్పుడు కొత్త జిల్లాలో రెండు జిల్లాలకు కూడా సాగు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఆర్డీఎస్ మీద ముందు నుంచి మీరు పోరాటం చేశారు. అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది, డిమాండ్ ఉంది, అది తొందరగా అయిపోయేది. ఇప్పుడు మనం మొన్న భక్త రామదాస్ ప్రాజెక్ట్ అని ఒకటి పాలేరు ఖమ్మం జిల్లాలో ఆ పాలేరు మీద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇంతకుముందు అది ఇందిరాసాగర్ నుంచి వచ్చేటటువంటి కాలువలు అక్కడ నుంచి తెచ్చే నీళ్ళన్నింటినీ కాకుండా ఇక్కడ పక్కన ఉన్నటువంటి పాలేరు అది కూడా నాగార్జున సాగర్ నీళ్ళని పాలేరులో వదిలేరు. వాటిని లిఫ్ట్ చేసి మేము 60,000 ఇచ్చాం, 60,000 ఇచ్చాం, రికార్డు స్థాయిలో ఇచ్చామని చెప్తున్నారు. అంటే అది కొత్త ప్రాజెక్ట్ కదా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా కొత్త ప్రాజెక్ట్ అంటే కొత్త ప్రాజెక్ట్ అంటే ఉన్న పాత ప్రాజెక్ట్ ఇప్పుడు క్యాన్సిల్ చేసిన దాని ప్రాజెక్టు చేసేసి కొత్త పేరు పెట్టి ఇటు నుంచి లిఫ్ట్ చేశారు. అది అక్కడ గోదావరి నుంచి వచ్చేటటువంటి నీళ్లు అక్కడ నుంచి కాలువలు కూడా దోవటం జరిగింది. వాటన్నిటిని ఎంతవరకు కొన్ని బంద్ చేశారు, కొన్ని ఉపయోగించుకొని నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు అలాట్మెంట్ కూడా దానికి లేదు. అదే గోదావరి నుంచి వచ్చేదానికి అలాట్మెంట్తో సహా నీళ్లు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఇప్పటికే నీళ్లు లేనటువంటి దాన్ని ఇక్కడ నుంచి ఇచ్చి మేము ఇచ్చామని చెప్తున్నారు. ఓకే, ఏమవుతుంది? మీరు నాగార్జున సాగర్ మీరు కట్టారా? అక్కడ నుంచి వచ్చిన కెనాల్ని పాలేరులో కుదిలిచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందా లేకపోతే చేసిందా? టీఆర్ఎస్ పార్టీ అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ చేసింది. అంటే అక్కడ నాగార్జున సాగర్ నుంచి పాలేరు నుంచి వచ్చిన నీళ్ళని కింద పోయేటటువంటి వాటిని ఇటు పక్క కూడా మార్చినట్టు చేశారు. ఇవాళ అట్లనే ఆర్డీఎస్ దగ్గర చేసేటటువంటి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఇది మేము రికార్డు స్థాయిలో కట్టాము, నీళ్ళు ఇచ్చాము అని చెప్పటానే చేస్తారు.
కోటెకరాలని ప్రజలకు చెప్తూ ఈ డిజైన్స్ అన్ని మార్చేసి ఇవన్నీ కాంట్రాక్ట్స్ దీని యొక్క డబ్బు ఎస్టిమేట్స్ పెరగడానికి ఉపయోగపడే కార్యక్రమంలో నేను ఇంత ముందు చెప్పిన దాన్నే ఇప్పుడు క్యాబినెట్ జరిగింది కాబట్టి క్యాబినెట్లో రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది నిన్నటి భక్తరామదాస్ ప్రాజెక్ట్ కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సంబంధించిన ఫేజ్ 2 కాలువలకు ఇప్పటిదాకా కాలువ నీరు ఒక్కసారి కూడా రాలేదు. అలాంటి కాలువలు మేము వాడాము. ఇప్పుడు అప్పుడు అవగాహన లేకుండా సాధ్యం కాదని తెలిసి కూడా నీళ్ళు రావని తెలిసి కూడా కాలువలు తవ్వారు. అందుకే రీడిజైన్ చేయాల్సి వచ్చిందని గవర్నమెంట్ స్కోప్ అని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ సంస్థ. ఆ సంస్థ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, ఇప్పుడు చంద్రశేఖర్ ఇస్తుంది. మరి మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ మంత్రి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి డిజైన్ గీసి చేయలేదు. ఆ డిజైన్ ఈజ్ డన్ బై ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో అప్పుడు అదే చేశారు. అయితే రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా వాటి చేయమన్నట్టుగా ఇవాళ ఇప్పుడు ఎస్టిమేట్స్ కోసం ఎస్టిమేట్స్ ముందే ఇంత అనుకొని దానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ వచ్చేటటువంటి కాంట్రాక్టర్కి ఇది ఇంతకుముందు ₹1,00,00,000తో కట్టాలనుకుంటే ఇల్లు అని చెప్తే ₹1,00,00,000 ప్రకారమే ఆయన అంతా డిజైన్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు మేము 10 కోట్లతో కట్టాలనుకుంటున్నాం అని అంటే ఏమైంది? ఇంతకుముందు క్యాంప్ ఆఫీసులు అవన్నీ అంతకైనా 10 కోట్లకో ఏమైంది? ఇప్పుడు 50 కోట్లకు డిజైన్ చేశారు, 50 కోట్లతో కట్టారు. ఇది మీ డిజైన్ ఆన్ ది బేస్ ఆఫ్ ఎస్టిమేట్. డిజైన్ బట్టి ఎస్టిమేట్ కాదు, ఎస్టిమేట్ బట్టి డిజైన్ చేస్తున్నారు. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు వచ్చారు. భానుప్రసాద్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ గురించి సంబంధించి 5 కొత్త రిజర్వాయర్లకి ఆమోదం తెలిపి తర్వాత ఇందిరాసాగర్, రాజు సాగర్ని రద్దు చేసింది. దాని మీద ఇంతకుముందు మురళి గారు మాట్లాడుతూ చాలా మొండిగా అవుతున్నారు, కావాలని రీడిజైన్ పేరుతో నష్టం చేస్తున్నారు, రాష్ట్రానికి బడ్జెట్ అంత ఖర్చు అనవసరంగా డబ్బులు వృధా చేస్తున్నారు అంటున్నారు. సరే, డబ్బులు వృధా చేయాలనేటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉద్యమాన్ని నడిపి తెలంగాణకు ఏ విధంగా నీటిని తీసుకురావాలి, ఏ విధంగా మనకు ఇక్కడున్న వనరులు మనం ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ఉద్యమాన్ని నడపడం జరిగింది. ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి ఏవైతే ఆ రోజు ప్రజలకు వాగ్దానాలు చేయడం జరిగిందో వాటికి అనుకూలంగానే ఈరోజు మొత్తం తెలంగాణ ప్రాంతంలో కూడా మనకున్నటువంటి 2 నదుల్లో మనకున్నటువంటి వాటాన్ని సంపూర్ణంగా వాడుకోవాలి అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని ఏంటంటే వాళ్ళు కొన్ని ఇంటెన్షన్స్తోని కొన్ని కృష్ణాలో మనకున్నటువంటి 199 TMC ఏ రోజు కూడా మనం వాడుకున్నటువంటి పరిస్థితి లేదు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏ విధంగా మనకున్నటువంటి వాటాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉందో చూడాలనే ఉద్దేశంతో రీడిజైనింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. మనకు అటు గోదావరిలో కానివ్వండి, ఇటు కృష్ణాలో కానివ్వండి, రెండిట్లో కానీ మనం ఈ రోజు వరకు మనకు ఉన్నటువంటి అలొకేషన్స్ని మనం వాడుకోవట్లేదు. కాబట్టి ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా వాళ్ళ గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని ప్రాజెక్టుల వల్ల ఎప్పటికి కూడా మనం ఆ విధంగా వాడుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం వాటిని రీడిజైన్ చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీళ్లు రావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం. సరే, డెఫినెట్గా కొన్ని గతంలో ఏ విధంగా జరిగింది, ప్రాణహిత చేయాలో చేస్తే బాగుండేది అని అంటే ప్రాణహిత చేయాలో చేస్తే ఏమయ్యేది అనేటువంటిది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న రోజు కూడా మాట్లాడటం జరిగింది. అది ప్రాణహిత చేయాలి అనేటువంటిది ఏ రోజుకి రానటువంటి పరిస్థితి, అది ఏ రోజు కూడా అది ఇంప్లిమెంట్ కాదు, ఒకవేళ అయినా కూడా దాన్ని అది సస్టైనబుల్ కాదు అనేటువంటిది ఆ రోజు కూడా మాట్లాడాం. అదేవిధంగా ఈరోజు అనేక ప్రాజెక్టులు కూడా ఏవైతే నిజంగా వైబుల్ కాదు, ఏవైతే నిజంగా సస్టైనబుల్ కాదు అనేటువంటి వాటిని ఇంకా మనం చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఏ విధంగా మనం ఉపయోగించుకోగలుగుతాం. ఈరోజు భక్తరామదాస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో మనం అటు షార్టెస్ట్ పీరియడ్లో చేసుకోగలిగాం, దాని రిజల్ట్ చూపెట్టగలుగుతున్నాం. ఇందిరాసాగర్ ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నటువంటి మాట కానీ దాంట్లో జరిగినటువంటి ఎటువంటి ఈ కార్యక్రమం జరిగినటువంటి పరిస్థితి లేదు, ఇంకా ముందు జరిగేటువంటి పరిస్థితి కూడా లేదు. అనేది ఆ మార్పులు చేసుకుని డెఫినెట్గా ఈరోజు ఇక్కడ తెలంగాణ రైతాంగానికి పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోనే దాన్ని ఆ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తప్పితే ఇక్కడ ఎవరికో మీకు చేయటం లేకపోతే అది చేయటం అనేటువంటిది కాదు. ఇక్కడ ప్రజల అవసరాలు, ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అవసరం దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఈరోజు ప్రతి ప్రాజెక్ట్ కూడా అంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, లేకపోతే వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడిన తర్వాతనే అనేక వర్గాల యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
భక్త రామదాస్ గురించి ఒక మాట చెప్పారు రవి గారు, మీరు చెప్తారా? ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పూర్తయితే 8 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి అనేది ప్రణాళిక చేసి కొంత డబ్బు ఖర్చు పెట్టారు, పూర్తిగా లేదు. 60,000 ఎకరాలకు సంబంధించిన భక్త రామదాస్ ఈ ప్రాజెక్టు ఆ గోదావరి నుంచి వచ్చేటటువంటి నీళ్లతోనే ప్రణాళిక చేసి ఆ నీళ్ళు వేయటానికి, నీళ్లు తీసుకుని రావడానికి కాలువలు అవి తవ్వారు. మీరేం చేశారు? నాగార్జున సాగర్ నుంచి వచ్చినటువంటి కెనాల్ని పాలేరులో వదలటం వల్ల ఆ నీళ్లను లిఫ్ట్ చేసి అక్కడి నుంచి వచ్చే నీళ్లు కాకుండా ఇక్కడి నుంచి వచ్చే నీళ్లతోనే ఒక ప్రాజెక్టు 60,000 ఎకరాలు చేసి ఇది మేము రికార్డు స్థాయిలో చేసామని చెప్పడం వల్ల ప్రజల్లో నీళ్లు చూపించామనేటటువంటి ఒక భావం తప్ప ఎక్కడ 60,000 ఎకరాలు, ఎక్కడ 8 లక్షల ఎకరాలు. అది కాకుండా ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ అనేది ఇద్దరు మాజీ ప్రధానుల పేరు మీద పెట్టారు కాబట్టి అది కూడా కాంగ్రెస్ పార్టీ సమయంలో పెట్టారని దాన్ని పూర్తిగా అసలు రద్దు చేసామని చెప్తున్నారు. అట్లే ఇక్కడ కూడా చేవెళ్ళ ప్రాణహితది కూడా మార్చేసి దాని దారి మార్చారు, దాని డిజైన్లు మార్చారు, దాని ఎస్టిమేట్స్ మార్చారు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఇవాళ ఒక రకంగా చూడాలంటే ఆ నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీళ్లు పాలేరుకు వచ్చినాయి, పాలేరు నుంచి ఇప్పుడు భక్త రామదాస్ ప్రాజెక్టుగా ఆ కొనసాగింపుగా పోయేటటువంటి ఆ చివరి ప్రాజెక్టు కిందకి చూసుకోవడానికి అవకాశం ఉంది. అది చేసామే, దానివల్లనే మొత్తం ఇరిగేషన్ తెలంగాణలో మార్పు వచ్చినట్టుగా. అది 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ మాట్లాడితే మీరు ఈ 2 ప్రాజెక్టులని రద్దు చేయటమే కాకుండా 30,000 కోట్ల నుంచి 60,000 కోట్ల దాకా, అంటే ఎస్టిమేట్స్ని బట్టి డిజైన్స్ మారుస్తున్నారు. మీ అవసరాలను బట్టి మీకు ఒక ఇల్లు కట్టేయాలంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000గా ఇల్లుని మీరు ముందే నేను 10 కోట్లతో కడతాను, మా డిజైన్ అట్ట చేయమని చెప్పినట్టు ఉన్నదానికి మనకు కావాల్సింది ఎంతమంది? దాంట్లో ఉండేది ఒకటే కుటుంబం. ఎంత కుటుంబానికి 10 గదులు ఎందుకు, 20 గదులు ఎందుకు? దాంట్లో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరుగుతున్నది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడానికి అక్కడ ఏదో ప్రాజెక్టుకు సంబంధించినటువంటిదో లేకపోతే క్వాంటిటీ పెరిగో కాదు, ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ పెరగడం వల్ల ఈరోజు ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతున్నాయి. గతంలో 2 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ల్యాండ్ అక్విజిషన్లో ఈరోజు 15 లక్షలు, 20 లక్షలు ల్యాండ్ అక్విజిషన్లో ఇవ్వడం వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతున్నది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడానికి అక్కడ కాంక్రీట్ క్వాంటిటీ పెరిగో లేకపోతే స్టీల్ క్వాంటిటీ పెరిగో కాంట్రాక్టర్ రేట్లు ఎక్కించో ల్యాండ్ అక్విజిషన్ గురించి కాదు. ఇది ఇక్కడ మొత్తం రిజర్వాయర్స్ 5-6-7 రిజర్వాయర్స్ ఉన్న దగ్గర 50 టీఎంసీలు, 30 టీఎంసీలు మీకు అవసరం లేదంటే కొత్తగా విశ్వామిత్ర సృష్టి చేద్దాం అనుకుంటున్నారు. చివరికి ఇది విశ్వామిత్ర సృష్టి లాగానే మిగిలిపోద్ది. ఏ ప్రభుత్వం పర్మనెంట్ కాదు. ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా వచ్చినాయి, వేరే ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రజాస్వామ్యంలో పొద్దు పొడిసింది, పొద్దు గుంగిద్ది. ఎట్లయితే సన్ రైజ్ సన్సెట్ మీరే పర్మనెంట్ అనుకుంటున్నారు. ప్రపంచంలో ఏ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా లిఫ్ట్ చేస్తూ వ్యవసాయం నడిపేటువంటి పద్ధతి మీద లేవు. లిఫ్ట్ చేసి స్టోర్ చేసి మనకి ఎప్పుడైతే అంటే ఈరోజు వర్షాభావం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు నదులు ప్రవహిస్తున్న టైంలో మనం అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుని ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకుని వచ్చే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కనుక మనకు ఒకవేళ వర్షం లేనటువంటి వర్షాభావ పరిస్థితులు కనుక ఏర్పడినట్టయితే వాటిని వాడుకోవడం అనేటువంటిది చేసేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి? మోటార్ వేసినప్పుడు మోటార్ నడిచినంత సేపు మాత్రమే మీరు వ్యవసాయం చేయాలి, లేకపోతే వ్యవసాయం చేయాలి. చిన్న రిజర్వాయర్స్ అని చెప్తున్నారు. దేనికి పనికొస్తుంది? ఎట్లా పనికొస్తుంది? మీరు వాటర్ స్టోర్ చేసుకోండి, వర్షం లేనటువంటి పరిస్థితుల్లో ఎట్లా పనికొస్తుంది? అసలు టెక్నికల్ శాంక్టిటీ లేనటువంటి విషయము, అది కూడా చేయనటువంటి ఓకే అన్నారో అదే టెక్నికల్ మీ దగ్గర ఓకే అనలేదు. మీరు ఓకే అనిపిస్తే ఈ రోజు మీరు అనిపిస్తున్నారు. మీరేమనిపిస్తున్నారు? పెద్ద పెద్ద చేయాలి ఇక్కడెక్కడ మీకు ఇప్పుడు సాగర్ అక్కడ అది ఏమి నువ్వు గోదావరి అక్కడెక్కడ బ్యారేజ్ ఒకటి ఉంది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆగినట్టు అక్కడ ఆపాలనేది మీరు ఆలోచన చేస్తారు. ఇది విశ్వామిత్ర సృష్టి లాగా ఉంటుంది తప్ప ఇది న్యాచురల్ సృష్టి కాదు. మామూలు సృష్టికి విశ్వామిత్రుల సృష్టికి తేడా. గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చేటువంటిది రాదు మనకు. నింపండి అవన్నీ నింపడానికి ఒక్క దగ్గర పెద్ద
రిజర్వాయర్ కట్టాలని కుదరదు. అది దానివల్ల చేసినటువంటి అటువంటి ప్రయత్నాల వల్లనే ఏది జరగనటువంటి పరిస్థితి ఉంది అప్పుడున్న కాబట్టి ప్రభుత్వాలు వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు వేరు కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. రైతులు ఉద్యమాలు చేస్తున్నారు, రైతుకు వ్యతిరేకంగా ఉండకూడదు, మరి రైతు కూలీకి వ్యతిరేకంగా ఉండకూడదు. డిజైన్ కోసం మనం ఎస్టిమేట్ కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీడిజైన్ అనేది మొదలుపెట్టింది. అసలు మన చెప్పినట్టు మల్లు రవి గారు చెప్పినట్టు ఈ ప్రాణహిత చెవెళ్ళ విషయంలో మనం చూసినాం, గతంలో తవ్వినటువంటిది కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయింది. అదే రకంగా 5 టీఎంసీ నీళ్లు మల్లన్న సాగర్లో ఉంటే 50 టీఎంసీల గురించి అన్నారు. భూసేకరణ విషయంలో ఎవరు చేయమన్నా, నేను 5 టీఎంసీల కెపాసిటీని 50 ప్రాజెక్ట్ పెంచితే అవసరం ఏముంది? మీరు అన్నట్టు గోదావరి బ్యారేజా పాలేరు ఎన్నికల్లో వాగ్దానం చేసినారు, లేకపోతే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేసినని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? ఈ ప్రభుత్వం చేసినటువంటి పని మేం చేసినామని పార్టీ నాయకులు మీరు చేసేది ఘనత రంగారెడ్డి గురించి మాట్లాడేది కాబట్టి చెప్తున్నా. మరి పథకం చేసిండ్రా? ఏం చేస్తాం మరి? మీరు ఒక్క మాట చెప్తున్నాను, అన్నకి కోర్టుకు పోవటం అనేది న్యాయం కోసమే తప్ప ఆపటానికి కాదు. ఎందుకు చేస్తున్నారు? లేకపోతే ఇంకేదో పేరుతో కోర్టుకు వెళ్ళటం అనేది ఒక తిట్టులాగా వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకుపోతుంది. కోర్టుకు వెళ్ళటం అనేది న్యాయం సాధించడానికే. ఒకవేళ న్యాయం లేకపోతే కోర్టు కేసులు ఏమి ఎంటర్టైన్ చేయదు. మీరు ఇవాళ ఆగుతున్నాయంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఫాస్ట్ అని తెచ్చారు, కోర్టుకు పోయారు, అవన్నీ కొట్టేసి ఎన్నో కేసులు అన్ని కొట్టేస్తున్నారు. ఎందుకు కొట్టేస్తున్నారు? తప్పుడు సమాచారంతో ప్రాజెక్టులు ఆపుతున్నారు. సమాచారం ఇస్తే కోర్టు ఒప్పుకోదు. కోర్టు దగ్గర మీరు అనుకుంటున్నారా? ఒక్కటే కోర్టు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడైనా ప్రభుత్వాలు మాకే మెజారిటీ దానికి న్యాయం చేయడానికే కొట్టుకుపోయేది. అదేం తప్పు చేయడానికి భారతదేశం అవతల లేదు. మనం ఏర్పాటు చేసుకున్నాం మూడింతలు పెరుగుతుంది కాబట్టి దాని విషయంలో పోవాల్సి వచ్చింది. పోతే కూడా జరుగుతుంటే పూర్తి చేయకుండా మళ్ళీ చెప్పండి అదే చెప్పారు. అవినీతిని చెప్పటం ఎంత అన్యాయం అంటే కోర్టు అనేది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయ వ్యవస్థ. మీరు మాట అన్నారు, ఆయన మాట్లాడారు, మళ్ళీ మాట్లాడారు మీ తర్వాత. కోర్టుకు చనిపోయిన వ్యక్తుల మీద అఫిడవిట్లు ఫైల్ చేసి కోర్టులో కేసులు ఫైల్ చేసింది ఎవరనేది ప్రజల ముందు పెట్టాము. చనిపోయినటువంటి ఆ విలేజ్లో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాకపోతే ఆ గ్రామంలో చనిపోయిన వ్యక్తులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు వేయించినటువంటి ఇది బయట ప్రజల ముందు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామంటే ఇవ్వండి. చనిపోయిన వాళ్ళతో కేసులు వేయించారు అని అంటున్నారు. మొన్న కేసీఆర్ గారు కూడా మీరు అంటున్నారు కదా కోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్ పోయారు. అక్కడ కూడా ఈరోజు తప్పుడు ఇది ఇచ్చారు. ఏది
రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పోతున్నాము, రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పని చేస్తున్నాం. రిజర్వ్ ఫారెస్ట్ లో పని చేయట్లేదు, రిజర్వ్ ఫారెస్ట్ అక్కడ వాళ్ళ నాయకులు ఇచ్చిండ్రు ఆ తప్పుడు స్టేట్మెంట్, వీళ్ళు ఒకటి తప్పుడు చేసి కొట్టేసింది. ఇప్పుడు వాళ్ళ నాయకులు పోయి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పోతున్నారు అని చెప్పి వాళ్ళ నాయకులు పోయిండ్రు, వీళ్ళు కొట్టేసారు. వాళ్ళు కూడా రేపేళ్ళు వాళ్ళు కూడా కొట్లు పోద్ది. ప్రజలకు అనుగుణంగా సగం ఇన్ఫర్మేషన్ వాడతాం. మొన్న రగన్ జనార్దన్ రెడ్డి గారు పోయింది రిజర్వ్ ఫారెస్ట్ లో తవ్వకాలు చేస్తున్నారు ప్రాజెక్ట్ మీరు పూర్తిగా ప్రాజెక్ట్ సంబంధించిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రాజెక్టులకి ఈపీసీ విధానాన్ని అనుసరించినాయి. ఆనాడు కాంట్రాక్టర్ డిజైన్ చేసుకుని కోట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు మేము వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ డిజైన్ చేస్తుంది కానీ కాంట్రాక్టర్ డిజైన్ చేయట్లేదు. ఏ ప్రాజెక్ట్ ఏ ఇదైనా కూడా డిపార్ట్మెంట్ డిజైన్ చేసి దాని కాంట్రాక్టర్ దగ్గర నుంచి టెండర్స్ ఇన్వైట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గతంలో అట్లా కాదు, కాంట్రాక్టర్ డిజైన్ చేసుకొచ్చేవాడు. ఆయన ఏదను అనుకుంటే ఏది అనుకుంటే అప్పుడు కూడా అధికారులు అదే చెప్పేది. ముందు ఉన్నాడు, ఇప్పుడు కూడా కౌన్సిల్ ఏం మాట్లాడుతున్నారు మీరు? రికార్డు చేయండి, కౌన్సిల్ లో రికార్డు చేయండి. నేను కాంగ్రెస్ పార్టీ మెంబర్ గా మీరు లేరు కానీ నేను కాంగ్రెస్ పార్టీ మెంబర్ గా ప్రాణహిత చేయవాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారు కౌన్సిల్లో ఉండగా ప్రాణహిత చేయవాలని వ్యతిరేకించినా లేదా, ప్రాణహిత వ్యతిరేకంగా మాట్లాడినా లేదా అనేది కౌన్సిల్లో రికార్డు చేయండి. నువ్వు కాంగ్రెస్ లో ఉండే వ్యతిరేకం చేస్తావు, కాంగ్రెస్ బయట పోయి కూడా చేస్తావు. అది మీలాగే నేను అది తప్పైనా ఇది బాగా చేస్తున్నా నాకు లేదు. తప్పని చెప్తాం, మేమేం చెప్పినా తప్పు. అదే తప్పని చెప్తాం. ఎట్లా చెప్తారు? మీరేం చెప్తే అదే కదా తప్పని చెప్తాం. మేము చెప్పింది కూడా మీరు తప్పంతే తప్పనే చెప్తాం. మేము ఒప్పుని తప్పని ఎందుకు చెప్తాం? మేము తప్పని ఇప్పుడు ఈపీసీ గురించి ప్రాణహిత ఒప్పు కాబట్టే చేర్చాం. చేర్చాం, మీ ఇష్టం. ఇప్పుడు ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. ఇప్పుడు గోదావరి వీరు చేసే కాంట్రాక్ట్ గురించి చెప్తున్నారు. కొత్తగా వీరు కొత్త కాంట్రాక్ట్ సిస్టమ్ లేదు. ఇంత ముందు ఉన్నదే టెండర్ పిలిచి దాన్ని అంతా డిజైన్ చేసి కాంట్రాక్ట్ ఇస్తారు. అయితే ఇంత ముందుది పాది ఈపీసీలో ఒక డిజైన్ కి సంబంధించిన ఒక ఏరియా చూపించి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత లోతులో ఇంత ఎడల్పులో ఈ కాలువ తవ్వాలా, మీరే సర్వే చేసుకోండి. అరే ఈపీసీ అంటే ఇంత లోతు చెప్పరు, అది కూడా వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. అది కూడా వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. నాకు ఇక్కడ నీళ్ళు నువ్వు దానికి ఏమి డిజైన్ చేస్తావు చెప్పంటారు. అది వరల్డ్ యాక్సెప్టెడ్ స్కీమ్ తీసుకొచ్చాము. వరల్డ్ యాక్సెప్టెడ్ స్కీమ్ కాదు, మేము చెప్పండి. ఇప్పుడు తీసుకొని వస్తాను, రేపు తీసుకొని పూర్తయినా ఎవరు ఏ పూర్తయినా చెప్పండి. సాగర్ ఈపీసీలో డెవలప్మెంట్ అయింది. ఈపీసీ ప్రాజెక్టులో ఇప్పుడు మనకి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అనుకోండి, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఉంటే రైట్ కెనాల్ ఒకళ్ళని, లెఫ్ట్ కెనాల్ ఒకళ్ళకి, ఆ రైట్ కెనాల్లో ఇంకొక పీస్ ఇక్కడ నుంచి ఇక్కడికి, వీళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి పనులు తొందరగా అయిపోతాయి. కాబట్టి ఈపీసీలో ముక్క చిన్నవి చేసి డ్యామ్ కట్టేదానికి ఒకళ్ళకి ఈ రకంగా ఇచ్చారు. అది ప్రాజెక్టులో అన్ని చోట్ల వేరే చోట్ల చూసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పనులు కూడా జరిగినాయి. మీరు వచ్చి దాన్ని తీసి చేసేది ఎప్పుడు చేసినా అదే పని. దానికి ఒక టెండరింగ్ ప్రాసెస్ ఉంది. మీరు ఇవాళ ఒక టెండర్ పిలిచారు, 0.05 1.5 5-6 మంది కూర్చోవటం, పని పంచుకోవటం, డబ్బులన్నీ అయిపోయినాయి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటుంది. మీరు దాని గురించి మాట్లాడటంలో మేమంతా కొత్త సిస్టమ్ అంటే మీరు తెచ్చిన సిస్టమ్ కదా. అంత ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి టెండరే ఇంప్రూవ్మెంట్ కోసం ఈపీసీ పెట్టారు. నారాయణప్రసాద్ గారు ఫైనల్ ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
ఇప్పుడు మనం భక్త్ రామదాస్ ప్రాజెక్టే ఉంది, లేకపోతే ఈరోజు రీడిజైన్ అక్కడ ఎందుకు చేసినామంటే 199 టీఎంసీ అనేటువంటిది కృష్ణా నుంచి వాడటానికి మనకు అవకాశం ఉంటే ఈ రోజు వరకు మనం 55-60 టీఎంసీలకు మించి ఏ రోజు కూడా వాళ్ళు ఇంతవరకు లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి ఇదిలో నుంచి మనం ఏ రోజు కూడా 50 మొత్తం టోటల్గా కృష్ణా నుంచి 55-60 టీఎంసీలకు మించి ఏ రోజు వాడలేదు. మనకున్న వాటర్ మనం కోల్పోతున్నాం. ఆ రోజు వాళ్ళకి ఏంటిది, ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇదిలో కిందికి మాకు వస్తాయి కదా, ఇక్కడ వీళ్ళు మొత్తం వాడుకుంటే మాకు తక్కువ వస్తాయి కదా, ఎందుకు అనేటువంటి ఇదిలో డిజైన్ చేసిన దాన్ని మన హక్కును మనం ఎందుకు కోల్పోతాం? మన హక్కును మనకి ఎక్కడ ఈ 199 టీఎంసీ వాడుకోవడానికి అవకాశం ఉందో అక్కడ వాడుకోవాలి కదా, అక్కడ వాడుకుని తీరాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం రీడిజైన్ చేసుకుంటున్నాం. దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ఊరికనే మాట్లాడితే పెట్టాం కదా, మా రాజీవ్ గాంధీ పేరు పెట్టాం కదా, ఇందిరాగాంధీ పేరు పెట్టాం కదా, రాజీవ్ గాంధీ మీరున్నప్పుడు మళ్ళీ మార్నింగ్ ఇదే టైం కలుద్దాం. స్టేట్